లవ్, యాక్షన్, ఫ్యాంటసీ, మైథాలజీ ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు డార్లింగ్ ప్రభాస్. అయితే హారర్ జోనర్ ని మాత్రం టచ్ చేయలేదు. ప్రేమ కథా చిత్రం మూవీ చూసిన ప్రభాస్ కు అలాంటి హారర్ మూవీ ఒకటి చేయాలని కోరిక పుట్టింది. ఆ సమయంలో మారుతిని కలవడం, కథ చెప్పడం అది నచ్చడంతో ది రాజా సాబ్ సెట్స్ మీద వెళ్ళింది. అయితే మారుతి డైరెక్ట్ చేసిన చివరి చిత్రం పక్కా కమర్షియల్, బాక్సాఫీస్ వద్ద పక్కా ఫెయిల్యూర్ గా నిలిచింది. అలాంటి సమయంలో పాన్ ఇండియా హీరోతో సాహసం చేయడం దేనికని దర్శకుడు వెనకడుగు వేశాడు. తర్వాత ఎప్పుడైనా చేద్దామని వాయిదా వేయాలనుకున్నాడట. కానీ ప్రభాస్ ఒప్పుకోలేదు. కథ నచ్చిందని ముందుకు వెళ్దామని అభయం ఇవ్వడంతో మారుతి రెట్టింపు జోష్ తో రాజా సాబ్ తెరకెక్కించాడు. పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇవాళ అంటే జూన్ 16న రాజా సాబ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మారుతి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా అని అడిగాడు. సలార్ లో ఉన్న కథానాయిక ఎప్పుడో ఒకసారి వస్తుంది. కల్కి 2898 ADలో కూడా ఒక అమ్మాయి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది. ఆది పురుష్ లోనేమో సీతాదేవి ఎక్కడో ఉంటుంది. నా దగ్గర నా ఇంట్లో ఎవరూ లేరు డార్లింగ్, ఇద్దరు హీరోయిన్లను పెడతావా అన్నాడు. అప్పుడు ఆయన్ను ఎగాదిగా చూసి మీ రేంజ్ కు ఇద్దరేంటి, ముగ్గురిని పెడతానన్నాను. అలా ముగ్గురు హీరోయిన్లను తీసుకొచ్చి హారర్ కొంపలో పెట్టాను. ఇది రొమాంటిక్ హారర్ ఫాంటసీగా తెరకెక్కించానని మారుతి చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు పాపం ప్రభాస్ రొమాంటిక్ లవ్ స్టోరీలను చాలా మిస్ అవుతున్నట్టున్నాడని కామెంట్ చేస్తున్నారు. రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్దిక్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకొంతమంది సరదాగా డార్లింగ్ నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా అని సరదాగా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారట.